బాలీవుడ్ ఫోన్ చేద్దాం, చాలా రోజులు అవుతుంది. బాలు ఎక్కడున్నావురా? ఏమైపోయా కనిపించలేదు. ఇన్నాళ్ళైతే అక్కడికి ఇక్కడికి తిరిగేవాళ్ళు. ఏంటి ఏమైంది బాలు? గట్టిగా మాట్లాడుతున్నావా బాలు? ఫెయిల్ చేయరా రే? ఎక్కడున్నారు నువ్వు? నేను వస్తున్నాను. లావుడు ఉన్నాడు కదా, సినిమాడేమో హైదరాబాద్ వెళ్ళిపోయాడు. అది లావుడు ఫోన్ చేస్తా. రావా? ఎక్కడున్నా? ఏ లో ప్రాబ్లం అంట. చాలా చాలా డల్గా మాట్లాడుతున్నారు రా. సరే సరే, నువ్వు అక్కడ ఉండి నేను వచ్చేస్తాను. బయలుదేరి ఇద్దరు వెళ్దాం. ఓకే ఓకే. శ్రీగాడికి కూడా ఫోన్ చేద్దాం. ఎక్కడున్నాడు? హైదరాబాద్ వెళ్ళని చెప్పాడు. వచ్చేస్తాడు అది కూడా. హలో శ్రీను, శ్రీను బాలీవుడ్కి కొద్దిగా సీరియస్గా ఉందిరా. నువ్వు కూడా వచ్చి నేను వెళ్తున్నావు. ఆల్రెడీ బయలుదేరాం. బాబు నేను బయలుదేరాం రా. ఏంట్రా ఎంత చీకటిగా ఉంది? ఇదేంటి? లైట్ లేదు, ఏమీ లేదు. ఉన్నాడు లేదురా లోపల. రే ఇట్లున్నాడు రా. బాలు 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 ఏమైందిరా? ఒకసారి లేచి చెప్పురా. ఏదో చేద్దాం. బాలు బాలు ఏమైంది బాలు? ఏంటి ఇలా? బాలు ఏంటది? ఏమైంది బాలు? చెప్పు ఏమైంది? శ్రీను, నాకు అమ్మాయిని లవ్ చేశాను శ్రీను. ఆ అమ్మాయి ఏ రకం పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది శ్రీను. ఇప్పుడు నా బ్రతికేంటి? నన్ను ఏం చేయమంటావు? నేను చచ్చిపోవాలనుకుంటున్నాను. అందుకే 3 రోజులుగా మీరు ఎవరు ఫోన్ చేసినా ఫోన్ అది లిఫ్ట్ చేయలేదు శ్రీను. నువ్వు ఫోన్ చేసావు కాబట్టి నేను లిఫ్ట్ చేశాను. లేకపోతే లిఫ్ట్ చేయకూడదు. 3 రోజులుగా ఇంటికి వెళ్ళట్లేదు, ఎక్కడికి వెళ్ళట్లేదు. ఇది కరెక్ట్ కాదు బాలు. ఒక అమ్మాయి కోసం తాగి ఇచ్చా. అయినా ఇంటి దగ్గర మీ అమ్మ మీ నాన్న ఎంత తెలిసినా తెలిసా. 3 రోజుల నుంచి ఎవరో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు అనుకుంటున్నారు వాళ్ళు. అంతేగాని నువ్వు ఎలా తాగి తందనాలు ఆడి ఇలా చేస్తున్నావు వాళ్ళకి తెలియదు. తెలిస్తే అంత తెలుసా. అయినా అమ్మాయి మోసం చేసిందని నువ్వు ఇలా ఇదైపోవడం కరెక్ట్ కాదు వాళ్ళు. నీకెందుకు? నేను ప్రాణంగా ప్రేమించాను శ్రీను. ఓకే, ప్రేమించావు, బాగానే ఉంది. మేము ఫ్రెండ్స్ ఉన్నాం కదా. శ్రీను గారు ఉన్నాడు, రావు గారు ఉన్నాడు, నేను ఉన్నాను, ఇంకా ఉన్నాం, చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నాం. అంతేగాని ఒక అమ్మాయి మోసం చేసిందని ఇది కరెక్ట్ కాదు. ఆ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి మోసం చేసే అమ్మాయిలు ఉన్నంత వరకు మోసపోయే అబ్బాయిలు ఉంటారు. మోసం చేసే అబ్బాయిలు ఉన్నంత వరకు మోసపోయే అమ్మాయిలు ఉంటారు. చెప్పి శ్రీను, ఎక్కడ? లాగుని పంపించాను, రాలేదు ఇంకానా?
సరే త్వరగా రా, ఇక్కడ పరిస్థితి ఏం బాగాలేదు, చాలా అప్సెట్ అయిపోతుంది మీరు. ఓకే త్వరగా రా. ఏమైందిరా అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి? అమ్మాయి సీను నాకు ఫోన్ చేశాడు, ఇలా బాగాలేదు హైదరాబాద్ నుంచి రమ్మంటే నేను వచ్చా. చాలా అర్థం చేసుకోవడం ఏంటి ప్రాబ్లం ఏంటి అసలు? అలా ఏమన్నా చేయడం ఏమన్నా బాగుందా? అమ్మాయి మోసం చేసింది. అమ్మాయి చేస్తే నువ్వు ఎలా అయిపోతావు ఇక్కడ? ఏం చేయని చెప్పి ఒక్కసారన్నా సరే మన కన్నవాళ్ళ గురించి అని ఒక్కసారన్నా ఆలోచించాలి కదరా. ఇక్కడ పెట్టుకొని ప్రేమించి అమ్మాయి గురించి అంటే నాకు అర్థమైందా? మన ఫ్రెండ్స్ అందరం కోసమైనా సరే నేను మారుతాం. అమ్మాయిని మర్చిపో మన ఫ్రెండ్స్ కోసం. ఓకే బాలు, ఓకేనా? అదే జరిగింది. ఓకేనా? నా బాధ మర్చిపోలేక నేను ఈ 3 రోజుల నుండి చాలా దారుణంగా ప్రవర్తి. నీ బాధ అర్థమయ్యి నా బాధ ఒకప్పుడు ఇలాంటిదే కాబట్టి నేను ముందుకు వచ్చి నీకు చెప్తున్నా. ఓకేనా?